సభాయ నమః. ఈనాటి సభా కార్యక్రమానికి వేదికను అలంకించిన పెద్దలందరికీ, ముఖ్యంగా మన రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మాత్యులు గౌరవనీయులు పెద్దలు పూజ్యులు శ్రీ కొనెదెల పవన్ కళ్యాణ్ సార్ గారికి, అదేవిధంగా మన కమిషనర్ సార్ గారికి, వేదికను అలంకరించిన వైఎస్టీ సార్కి, అందరికీ కూడా హృదయపూర్వకంగా ఈ పంచాయతీరాజ్ కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. ఇలాంటి కార్యక్రమం అనేది ప్రపంచంలోనే అరుదు సార్. మొట్టమొదటిసారిగా ఈ యొక్క మన ఆంధ్రప్రదేశ్లోనే ప్రారంభించడం అనేది జరిగింది కాబట్టి మా పంచాయతీరాజ్ శాఖలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఒక స్వర్ణయుగంగా మేము చెప్పుకోవడం అనేది జరుగుతుంది సార్. అయితే మేము శ్రీకాకుళం నుంచి వచ్చాం సార్. మాకు ప్రధానమైన సమస్య ఏంటంటే, మా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో మేము గ్రామ స్థాయిలో పనిచేసే పంచాయతీ కార్యదర్శులకు మేము అనేక సమస్యలను అక్కడ ఎదుర్కోవడం అనేది జరుగుతుంది సార్. ముఖ్యంగా ఈ జిఎస్డబ్ల్యూఎస్ నుండి మేము చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన జరుగుతుంది సార్. కాబట్టి తమ దృష్టిలో అది ఉంది సార్. దాని నుండి మమ్మల్ని వేరు చేస్తే, మీరు ఏదైతే కలలుగన్నారో, మీరు ఏదైతే గ్రామ పంచాయతీలు అభివృద్ధి బాటలో పట్టించాలన్నారో దానికి మేము కంకణం కట్టి ముందుకుంటామని తెలియజేస్తున్నాం సార్. అదేవిధంగా అనేక సర్వేలు మాకు ఒత్తిడి ఉంటుంది సార్. ఆ సర్వేల నుంచి కూడా మాకు మినహాయింపు కావాలని కోరుతున్నాం సార్. అలాగే సొంత మండలాల్లో పంచాయతీ కార్యదర్శులు పనిచేయాలనే ఆకాంక్ష అనేది మాకు ఉంది సార్. ఆ కార్యక్రమాన్ని కూడా తమరు నెరవేర్చగలరని కోరుకుంటున్నాం సార్. ఈ రీస్ట్రక్చర్ లో కూడా మా గ్రామ పంచాయతీలకి 2011 జనాభా కాకుండా 2021 జనాభా ప్రాతిపదికన చేసినట్టయితే ఇంకా ఎక్కువ మంది మేము లబ్ధి పొందడానికి ఆస్కారం అనేది ఉంటుంది సార్. అదేవిధంగా మరి మాకు ఏదైతే ఈ ప్రమోషన్ అంటే రీస్ట్రక్చర్ అనేది రీకేటగరైజేషన్ జరుగుతుందో, దీనిలో ప్రమోషన్ అనేది కాకుండా మరి ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. కాబట్టి పే స్కేల్ కూడా మాకు ఇచ్చినట్టయితే ఆర్థికంగా కూడా మేము బలోపేతమై ఏదైతే మీరు కళ్ళగన్నారో ఆ కళలన్నింటినీ సాకారం చేయటానికి మేము కట్టుబడి ఉంటామని సభాపూర్వకంగా తెలియజేస్తున్నాం సార్. అదేవిధంగా ఇంకా చూసుకుంటే సార్ చెప్పేటట్టు ఏ శాఖలో లేకుండా పిఆర్ శాఖలో ఒక్కటే డిపార్ట్మెంటల్స్ లో పాస్ అవ్వకపోతే జాబ్ రెగ్యులరైజేషన్ అనేది లేదు సార్. ఏ శాఖలో కూడా లేదు సార్. కాబట్టి తమరు దయించి దాన్ని కూడా పెద్ద మనసుతో చేయగలరని కోరుకుంటున్నాం సార్. అదేవిధంగా పిఆర్ డిపార్ట్మెంట్ లో కారుణ్య నియామకాలు కూడా కొద్దిగా లేట్ అవుతున్నాయి సార్. కాబట్టి వారి కుటుంబాలు జీవన ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. కాబట్టి దాన్ని కూడా తమరు కొద్దిగా పెద్ద మనసుతో ఆలోచించవలసిందిగా కోరుతున్నాం సార్. ఇక చివరిది ఏంటంటే, జోన్ 1 అండ్ జోన్ 4లో చాలా ఏళ్ల నుండి ఒక పంచాయతీ కార్యదర్శిగా పుడితే పంచాయతీ కార్యదర్శిగానే రిటైర్డ్ అయ్యారు సార్. ఆ స్థితి నుండి మమ్మల్ని పీడీఓగా ఒక డెవలప్మెంట్ ఆఫీసర్గా సగౌరవంగా మేము ఉందాగా బ్రతకడానికి కావాల్సినటువంటి ప్రమోషన్ ఛానల్ మీరు కల్పించినందుకు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ కుటుంబం అందరి తరఫున పేరు పేరున హృదయపూర్వకంగా తమకి శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను సార్. మా జోన్ 1, జోన్ 4లో ప్రమోషన్స్ కొన్ని కోర్టు కేసుల వల్ల దీనివల్ల కొన్ని ఇబ్బందులై 1 year సర్వీస్ ఉండాలనేది మినిమం సర్వీస్ వల్ల ప్రమోషన్ అనేది రావడం అనేది ఇబ్బంది అవుతుంది సార్. కాబట్టి కొద్దిగా విసులుబాటు ఇచ్చి 0 సర్వీస్ కానీ ఇచ్చినట్టయితే ఈ ఒక్కసారికి ఖచ్చితంగా చాలా మంది జీవితాల్లో వెలుగు నింపిన వాళ్ళు అవుతారని సభాపూర్వకంగా తెలియజేసుకుంటూ ఇంత చక్కని అవకాశాన్ని ఇచ్చినందుకు మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్. నమస్తే సార్. నా పేరు శ్రీనివాసులు సార్, ఉదయగిరి ఎంపీడీఓ సార్.